మంచిది. మరి ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి కాజా అంకమ్మరావు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రియులు మోహన్ రాజా గారి కుటుంబానికి శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ముందు కొనసాగిస్తూ మొదటి వర్తమానంగా తొలి పలుకులుగా కొన్ని మాటలు మనం విని ఉత్తమమైనటువంటి అమూల్యమైనటువంటి సంగతులు దైవజనులు మన మధ్యలో చక్కని వివరణతో కూడిన మాటలు మనకు అందించబోతుండగా తొలి పలుకులుగా కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యానికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఇంతవరకు ఈ కాపుదల్లో ఈ కుటుంబాలన్నింటిని ఉంచి నీ సన్నిధిలో బలపరిచేందుకే స్తోత్రాలు. చక్కని వాతావరణాన్ని ఇచ్చి అమూల్యమైనటువంటి నీ ప్రేమకు, నీ ఆప్యాయత అనురాగాలకు ఈ కార్యక్రమాన్ని తండ్రి నెరవేర్చడానికి నీ బిడ్డలకు ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము దేవా తండ్రి. మరి ఈ రాత్రికాల సమయం జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరే అధ్యక్షత వహించి జరగనైన ఈ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించి మీ నామ ఘనతకై నిలబెట్టి నడిపించి బలపరచమని, భవిష్యత్తు నీరని మీరు అండగా తోడుగా నడిపిస్తారని మా ప్రియుడు, మా ప్రభు, మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరి ప్రియమైన దేవుని వారలారా, భూమి మీదకి వచ్చినటువంటి మనందరికీ ఈ శరీరం ఉన్నటువంటి మన జీవిత విధానం తెలియక చాలామంది వారికి నచ్చినటువంటి బ్రతుకును బ్రతకటానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి ఈ కుటుంబాన్ని దేవుడు ప్రేమించి మోహన్ రాజా గారికి ఇచ్చినటువంటి గర్భఫలం కుమారుడు, రెండవ కుమారుడిని ఈ కుటుంబంలో గిఫ్ట్గా ఇవ్వటం వలన వారు దేవునికి కృతజ్ఞతగా మొదటి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో వారికి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి మనం మాట్లాడుతూ మానవ జన్మ దేవుని వరమా అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వర్లారా, మానవ జన్మ దేవుని వరమా? భూమి మీద ఎన్నో జీవరాశులు, ఎన్నో జంతువులు, ఎన్నో పక్షులు వాటి జీవితాలను కొనసాగుతూ సకల కోటి జీవరాశులలోని ప్రతి జీవిని దేవుడే చేశాడు అన్న సంగతి మనం మొదట గ్రహించుకోవాలి. చాలామంది శాస్త్రం అభివృద్ధి చెందుతుంది, సృష్టిలో మనిషి ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాడు కనుక గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో ఈ భూమి మీద చేస్తూ మనిషి గొప్పవాడిని అనిపించుకుంటున్నాడని ఆలోచిస్తూ సృష్టిని నిర్మాణం చేసినటువంటి నిర్మాణకుడు లేడు అనే దశలో చాలామంది వారి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అంటే దేవుడు లేడు అనే స్థాయికి ఎదిగిపోయారు. కనిపిస్తున్న ఈ సృష్టిలోని ప్రతి జీవాన్ని, జీవరాశిని, ప్రతి ఒక్క పదార్థాన్ని సృష్టించింది సృష్టికర్త అని ఆయన ఉన్నాడని మొదట ప్రతి మనిషి గమనించాలి. చాలామందికి దేవుడు ఉన్నాడన్న సంగతి ఎరగక కలిగించినటువంటి ఈ విశ్వంలో వచ్చినటువంటి మనము మన జీవిత కాలంలో ఉండి మనకు తెలిసినది కొన్ని. ఈ సృష్టి నిర్మాణమై నేటికి సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అయిందని శాస్త్రం అంచనా వేసింది. 1500 కోట్ల సంవత్సరాలకు ముందు మనం లేము. అంతెందుకండి, 100 సంవత్సరాలకు ముందు మనం లేము. 100 సంవత్సరాలకు ముందు లేని మనకు 1500 కోట్ల సంవత్సరాలుగా సృష్టి ఉందని, ఈ సృష్టిని నిర్మించిన సృష్టికర్త ఉన్నాడని దైవ గ్రంథాలు చెబుతున్నా, దేవుడు రాయించిన గ్రంథంలోని మాటలు మనకి వివరించిన మనిషి నమ్మక ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ తనకు నచ్చితే నమ్ముతాడు, నచ్చకపోతే ఇది కాదు, ఇది లేదు అని ధోరణిలో మనిషి ఉండటం చాలా విచారకరం. ఎందుకంటే నీకంటూ ఈ భూమి మీద ఒకటి ఏర్పాటు చేయబడింది అని అంటే నువ్వు రాకముందే ఇవి నిర్మాణమైనవి. అంటే అవి లేవనా, వారు లేరని ఆలోచించండి. ఈ సభకు మీరు రాకముందే మీకంటే ముందుగా పరదాలు వేయబడ్డాయి, మీకంటే ముందుగా లైటింగ్ వేయబడింది, మీకంటే ముందుగా స్టేజ్ నిర్మాణం చేయబడింది, మీకంటే ముందుగా కుర్చీలు వేయబడ్డాయి. మీరు అందరూ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు లేరండి అని అంటారు. స్టేజ్ మీద ఎవరు కనపడకపోయినా, పరదాల మీద ఎవరు కనపడకపోయినా, లైటింగ్ వేసిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేకపోయినా, కుర్చీలు వేసినారు ఎవరు మీకు కనపడకపోయినా, ఎవరు లేరు అని అంటే ఎవరు లేకుండా ఈ సభ ఎలా ప్రారంభమవుతుంది? ఎవరు లేకుండా ఈ నిర్మాణం అంతా ఇవన్నీ కూడా ఎలా తయారు చేయబడ్డాయి? ఈ ఏర్పాట్లన్నీ ఎలా అవుతాయి ఆలోచించండి.
ఎవరో ఒకళ్ళు ఉండి నడిపిస్తేనే ఈ కార్యక్రమం నడుస్తుందన్నప్పుడు, నిర్మాణం చేయబడినటువంటి ఈ సృష్టిలోని ప్రతి జీవిని, జీవరాశిని దేవుడు నిర్మించాడన్న సంగతి ప్రపంచం మొదట ఎరగక దేవుడు లేడు అనేస్తారండి చాలా మంది. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి జీవిని, జీవరాశిని, ప్రతి పదార్థాన్ని నిర్మాణం చేసిన వాడు దేవుడు అన్న సంగతి బైబిల్లో స్పష్టంగా రాశాడండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడండి. అంటే దేవుడు లేకుండా ఈ భూమి మీద ఏదీ లేదు. మనిషి అనుకుంటున్నాడు, నేను ఏఐని తయారు చేశాను, నీ సృష్టిలో ప్రతిదీ ఎన్నో చేయగలుగుతున్నావు, ఎన్నో రంగాల్లో వృద్ధి చెందుతున్నావు, గొప్పవాళ్ళం అవుతున్నావు అని మనిషి అనుకుంటున్నాడు. మనిషి ఎన్నో గొప్ప విషయాలు తయారు చేయొచ్చు, కానీ తయారు చేసిన నీకే ఎంత గొప్పతనం ఉంటే నిన్ను నిర్మింపజేసిన వాళ్ళు ఎవరో ఒకసారి ఎప్పుడన్నా ఆలోచించావా? కలిగించబడిన ఈ విశ్వంలో ప్రతిదాన్ని దేవుడు నీకు ఆహారంగా మలిచినప్పుడు, ఆహారంగా చేయబడిన ప్రతి ఆహార పదార్థాన్ని దేవుడే ఇచ్చాడని బైబిల్లో స్పష్టంగా రాయించాడు. ఒకసారి మన బైబిల్ మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలో 29వ వచనం నుంచి మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట రాయించాడండి. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలములను, ప్రతి వృక్షమును చూశారండి. ఎవరిచ్చారంటండి? దేవుడిచ్చాడు. దేవుడే అంటున్నాడు చూసారా, తాను ఈ భూమి మీద మనం ఉన్నటువంటి మనకు 30వ వచనంలో 29 నుంచి అంటాడు, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం, అవి మీకు ఆహారము, అవి మీకు ఆహారంగా నిర్మాణం చేసి తయారు చేసి మీకు ఇచ్చింది నేనే. అంటే నిర్మించబడిన ప్రతిదీ దేవుడు ఇచ్చాడన్న సంగతి మనం ఎరగాలండి. అంతేకాదు ఇంకెందుకు ఇంకొక మాట అంటున్నాడు 30వ వచనం, భూమి మీద ఉండు జంతువులన్నింటినీ, ఆకాశ పక్షులన్నింటికి, భూమి మీద సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమును పలికెను. ఆ ప్రకారము తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిది. చూసారండి, ఈ ప్రకృతిలో ప్రతిదీ చాలా వండర్ఫుల్గా చేశాడండి. ఎంత మంచి వండర్స్ అండి, ఎన్ని అద్భుతాలు, ఎన్ని చక్కని నిర్మాణాలు. ప్రతి పువ్వు, ప్రతి పండు, ప్రతి జీవరాశిలో ప్రతి చెట్టు, ప్రతి వృక్షం, అలాగే వాటితో పాటు ప్రతి పక్షిని చూడండి, ఎంత డిజైనింగ్, ఎంత వెరైటీగా, ఎంత చక్కగా ఆ నిర్మాణాన్ని మనం చూస్తుంటే దీనికంటూ ఎవరు లేరా అనిపిస్తుందండి. ఎవరు లేకుండానే ఇలా వచ్చినాయా? అంతెందుకండి, ఓ చక్కని చిలకని మీరు చూసినప్పుడు ఎన్నో రంగులతో ఉన్నటువంటి ఆ ఆకారం కలిగిందండి. ఆ రెక్కల మీద ఆ వచ్చిన వెంట్రుకలకు ఆ డిజైన్ ఎవరు గీశారండి? ఆ పెయింటింగ్ ఎవరు వేశారు? ఆ చిలకకున్న ఎర్రటి ముక్కు, ఆకుపచ్చగా ఉండే చిలకలకు మెడలో ఒక కడివ లాంటి ఎర్రటి గీతలాగా ఎవరు గీశారట? గీతలాగా ఆకారాన్ని, అది కూడా వెంట్రుకలతో డిజైను, వెంట్రుకల్లో కలర్స్, వెంట్రుకల రెక్కల్లో కలర్స్, ముక్కులో కలర్స్, ఆ కన్ను గుడ్లలో కలర్స్, ఎంత అందంగా చేయబడ్డాయండి. ఏవి లేకుండా, ఎవరు లేకుండా వాటంతటా అవే కలిగినవి అనుకుంటాం అపోహ. చాలా తక్కువ ఆలోచనలకు వెళ్ళిపోతున్నాం మనం. కనుక ప్రియమైన దేవుని వల్లారా, దేవుడు నిర్మాణం చేశాడు, ఆయన నిర్మించాడు, ఆయన కలగజేశాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటున్నాడు. ఎంత స్పష్టంగా చక్కగా సృష్టిని నిర్మాణం చేశాడంటే ఆయన చేశాడండి. ఎంత బాగా చేశాడు. ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థాన్ని నిర్మాణం చేయటంలో ఆయన చాలా కష్టపడ్డాడంటండి. ఏమండి, తల్లి మనకు ఆహార పదార్థాలు చేసేటప్పుడు కలిగి ఉన్నటువంటి ప్రతి ఆహార పదార్థం మనం తింటున్నామంటే తినే వెనక తల్లి కష్టం ఉంటుంది. ఆమె ఎంతో కష్టపడి నీకు కావాల్సినటువంటి మంచి రుచికరమైన ఆహార పదార్థాలు నిర్మాణం చేసినప్పుడు టేబుల్ మీద పెట్టినప్పుడు తింటూ ఇది ఉప్పగా ఉంది, ఇది చప్పగా ఉందని మార్కులు వేస్తుంటాం మనం. కానీ దాని వెనక తల్లి కష్టం ఎరగక మనం, మరి దేవుడు చేసిన వాటిలో ఉప్పగా ఉన్నవి ఎన్ని, వగరగా ఉన్నవి ఎన్ని, చేదుగా ఉన్నాయి కొన్ని, తీయగా ఉన్నాయి కొన్ని,
ఎన్ని రుచులు, ఎన్ని ఆకారాలు, ఎన్ని ఈ ప్రకృతిలో కనిపిస్తున్న వాటన్నిటిలో మీరు లెక్కకు మించినన్ని దేవుడు మనకిచ్చి, వీటన్నిటిలో గొప్పవానిగా, గొప్పతనం కలిగిన వ్యక్తిగా మానవుని ఆకార నిర్మాణాన్ని చివరగా చేశాడండి. అందుకే భూమి మీద ఉన్న మానవ జన్మ దేవుడిచ్చిన వరమా అంటే, పక్షులకు, జంతువులకు, జీవరాశులకు దేవుని యొక్క కాపుదలలో అవన్నీ కూడా ఎలాగైతే ఉన్నవో, మనకు కూడా దేవుడు కలిగించినటువంటి ఈ సృష్టిలో ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడంటే. ఎందుకంటే మానవాకారంలో ఉన్న మనకు కనిపిస్తున్న ఈ విశ్వంలో ఎన్నో విషయాలను అర్థం చేసుకోక మనిషి తనకు నచ్చినట్టుగా జీవిస్తూ తనకు మెచ్చినట్టుగా ఉండాలని ఎన్నో అనుకుంటున్నాడు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిలో జన్మ విషయంలో మనం ఎన్నో పొరపాట్లు పడుతుంటే, వాటి విషయంలో కూడా దేవుడు ఏమన్నాడు తెలుసండి? జీవరాశుల్లో ఉన్న వాటిని కూడా చూస్తూ, జీవరాశుల్లో ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన మన కొరకు కలగజేశాడన్న సంగతిని మనం ఎరగకున్నామండి. యోబు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట రాయించాడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం, జీవరాశుల ప్రాణమును, మనుషులందరి ఆత్మలను, ఏమంటున్నాడండి? జీవరాశుల ప్రాణమును, మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా. ఎంత ప్రేమగా, ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. జీవరాశుల అంటే ప్రకృతిలో ఎన్ని ఉన్నాయండి? 90 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఈ 90 లక్షల రకాల ఈ జీవరాశుల్లో జీవరాశుల ప్రాణాలను, మనుషులందరి ఆత్మలను ఆయన వశములో ఉన్నవి. ఆయన చేతిలో, ఆయన ఆలోచనలో, ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశాల్లో సమస్తము ఉన్నాయి. మన ఇష్టం ఏది కాదండి. మనం అనుకున్నది ఏది జరగదు. నువ్వు అనుకున్నది ఏది ఉండదు. నువ్వు ఎంతకాలం ఉంటావండి? మహా అయితే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, ఇంకా బతిక బలం ఉంటే 80 ఏళ్ళు ఉంటావేమో. అది కూడా ఆయాసం దుఃఖమే అన్నట్టు. షుగర్లతో, బీపీలతో, అలసరలతో, ప్రతిరోజు టాబ్లెట్స్తోనే బ్రతుకుతున్న బ్రతుకులైపోయింది మానవ బ్రతుకు. నీకంటూ ఒక ప్రత్యేకత, నీకంటూ ఒక ఆధిక్యత, నీకంటూ ఒక గొప్పతనాన్ని దేవుడు నిర్మింపజేసి నిన్ను నిర్మాణం చేయటానికి ముందే ఎంతో గొప్ప ఆకారంలో నువ్వు ఉండాలని దేవుని యొక్క పోలిక, దేవుని స్వరూపము, దేవుని ఆత్మను పంచి చేశాడండి. పక్షులకు లేనిది, జంతువులకు లేనిది, జీవరాశుల్లో దేనికి ఇవ్వనిది దేవుని ఆత్మను పంచి ఇచ్చాడండి మనకి. ఆయన ఆత్మను పొందుకున్న వారమై, ఆయన ఆత్మను కలిగిన వారమై, ఆయన ఉద్దేశంలో ఎరిగిన వారమై ఉన్నామండి మనం. చూడండి, ఆది కాండంలోకి మీరు వచ్చినట్లయితే మన మధ్యలో దైవజనులు సంతోష్ అన్న గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఆది కాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు చూడండి. ఎంత మంచి మాట అంటున్నాడు. ఆది కాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలు. దేవుడు ఏమండి, జంతువులు దేవుని పోలిక కాదు, పక్షులు దేవుని పోలిక కాదు, జీవరాశులు దేవుని పోలిక కాదు, సృష్టిలో ఉన్న ఏ వస్తువు దేవుణ్ణి పోలి లేదు. దేవుని ఆకారం దేనికి లేదు. మరి దేనికి ఇచ్చాడు దేవుని ఆకారం? దేవుని ఆకారం కలిగింది ఎవరు? ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఎవరంటండి? దేవుడు అంటున్నాడు. ఎవరిని? మనుషులను నిర్మాణం చేస్తూ మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను కలిగి ఉన్న ఈ భూమి మీద ఉన్న మనుషులను, ఈ మనుషులందరిని ఎవరి పోలికతో చేశాడు? దేవుని పోలిక. ఆయన కళ్ళున్నాయి, నీ కళ్ళు ఇచ్చాడు. ఆయన చేతులు ఉన్నాయి, నీకు చేతులు ఇచ్చాడు. ఆయన కాళ్ళు ఉన్నాయి, నీకు ఇచ్చాడు. ఆయన శరీరంలో అవయవాల నిర్మాణం ఎలా ఉంటుందో ఆత్మరూపమే కాక పైన శరీర ఆకార నిర్మాణాన్ని కూడా ఆయన లాంటిది, ఆయనలాగా. చూసారండి? జంతువుల్లాగా, పక్షుల్లాగా, జీవరాశుల్లాగా కాదండి, దేవునిలాగా. అందుకే అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. ఏంటి నరుడు గొప్పతనం?
భూమి మీద మానవ ఆయుష్కాలంలో పక్షులకి లేనిది, జంతువులకు లేనిది, జీవరాశి లేని గొప్పతనం ఏంటంటే దేవుని ఆత్మను కలిగి వచ్చిన వాళ్ళం మనం. దేవుని ఆత్మను పంచుకొని వచ్చిన వాళ్ళం. దేవుని యొక్క ఆలోచన విధానాలు ఎరిగిన వాళ్ళం. ఎలాగా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. తనలోని రూపాన్ని, తనలోని పోలికను, తనలోని ఆలోచన భావాలను మనకిచ్చి తనలోని ఆత్మను మనకు ప్రవేశపెట్టాడంటండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదగా నువ్వు జీవించే ఆత్మగా మారిపోయావు. జీవించే ఆత్మగా నిర్మాణం అయిపోయావు. దేవునిలోని ఆ పవర్, దేవునిలో ఉన్న ఆ శక్తి మట్టి శరీరంలో ఉన్నటువంటి నీలోకి వచ్చేయగానే నువ్వు కూడా ఒక శక్తి కలిగిన ఒక పవర్ నీలో జనరేట్ అయిపోయింది. అది దేవుని ఆత్మ ఈ మానవ శరీరంలోకి వచ్చింది. కళ్ళు తెరుస్తున్నావు, కాళ్ళు చూస్తున్నావు, నోరుతో మాట్లాడుతున్నావు, తిరుగుతున్నావు, నడుస్తున్నావు, కదులుతున్నావు. నీ శరీరం అంతా కూడా ఒక శక్తితో కదిలింపబడుతున్నావు. ఆ శక్తి ఎవరిదో తెలుసా? దేవునిలోని ఆత్మ. అది నీలోకి వచ్చింది. జంతువులకు ఇవ్వలేదు, పక్షులకు ఇవ్వలేదు, జీవరాశుల్లో దేనికి ఇవ్వలేదు. దేనికి ఇవ్వని ఆధిక్యత, దేనికి కలగని ఆధిక్యత దేవుడు నీకిచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. దేవునికి ఇచ్చాడు. మానవ జన్మ అంటే చాలా మంది ఏముందండి ఈ జన్మ, పాడు జన్మ అంటున్నారు. కాదండి, దేవుని ఆత్మను పునికి పుచ్చుకున్న వాళ్ళం, దేవుని ఆత్మను కలిగిన వాళ్ళం, దేవుని రూపాన్ని సంతరించుకున్న వాళ్ళం, దేవుని వలన నిర్మాణమైన వారం, దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళం, ఉన్నవాళ్ళం, దేవుడు అనుకుంటే వచ్చిన వాళ్ళం. మళ్ళా నీకై నువ్వు నిర్మాణం అవ్వలేదు, నీకై నువ్వు రావాలని అనుకోలేదు. నీకు అవయవాలు చెయ్యాలన్నా, నీకు అవయవాలు కలిగించాలన్నా, నీకు రూపురేఖలు ఇవ్వాలన్నా, నీకు ఆకారంలో ఉన్న అవయవాలన్నింటినీ సక్రమంగా పని చేయించాలన్నా, ఇదంతా ఎవరి ప్రణాళికో తెలుసా? దేవుని ప్లాన్లో ఒక భాగం. ఆయన అనుకున్నాడు నీకు ఇవ్వాలని, ఆయన చెయ్యాలనుకున్నాడు. ఆయన చూడండి, యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట అంటున్నాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి ఏమంటున్నాడు? నీ హస్తములు, చూశారండి, దేవుని చేతులతో అవయవాల నిర్మాణాన్ని చేశాడంటండి. ఈ ఏళ్ళు ఇలాగే ఉండాలని, ఇవి ఎక్కడికి వంగాలో అక్కడికి వంగాలి, ఏ జాయింట్ ఎక్కడ పెట్టాలో అలా పెట్టాడు. ఏ చెయ్యికి ఏం కదలికలో, ఎక్కడ నరాలు పని చేయాలో, ఎక్కడ దీనికి తిరగాలో, దీనికి ఎక్కడ జాయింట్ పెట్టాలో, ఎక్కడ ఎముకలకు కీలు, ఎక్కడ జాయింట్స్ సెట్ చేయాలో ఆయన సెట్ చేశాడండి. నరాలతోనూ మాంసంతోనూ అవయవాల్లో ఉన్న ప్రతి పార్ట్ని ఆయన డిజైన్ చేశాడండి. అందుకే అన్నాడు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. ఆయన నీకు నీ డిజైన్ అంతా, నీ డిజైన్ ఎవరయ్యా అంటే ఆయన. నిన్ను నిర్మాణం చేసింది ఎవరంటే ఆయన డిజైన్ సెట్ చేశాడు. ఆయన నీకు కలర్ సెట్టింగ్ చేశాడు. ఆయన గీసిన బొమ్మలం మనం. నేను నల్లగా ఉన్నానండి, నేను తెల్లగా ఉన్నానండి, నేను పొట్టిగా ఉన్నానండి, నేను పొడుగ్గా ఉన్నాను, నువ్వు అనుకోవాల్సిన పని లేదు. నిన్ను అలా డిజైన్ చేసింది, నిన్ను అలా సెట్ చేసింది ఎవరో తెలుసా? దేవుడు. నువ్వు ఇలాగే ఉండాలని ఆయనకు నచ్చినట్టుగా చేసుకున్నాడు. నువ్వు అలా చేయబడ్డావు, ఆయన అనుకోని చేశాడు నిన్ను. నీ నిర్మాణం వెనక ప్రాణం అయింది. మోహన్ రాజా గారికి ఒక చిన్న కుమారుని ఇవ్వాలంటే అది దేవుని ప్లాను, ఆయన ప్రణాళికలో ఒక భాగం. ఎవరి గర్భమును తెరవాలో, ఎవరి గర్భమున ఎవరిని పుట్టించాలో, ఎవరి ద్వారా ఎవరు ఈ భూమి మీదకి రావాలో ముందే నిర్ణయించుకొని ముందే ఆయన ప్రణాళికలో నిన్ను సెట్ చేశాడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. ముందే అంటున్నాడు, నీకు ఈ భూమి మీద ఈ జీవాన్ని, ఊపిరిని నిర్మాణం చేసి ఇవ్వటానికి దేవుని ప్రణాళికలో నిన్ను పుట్టించడానికి, నిన్ను రప్పించడానికి దేవుని ప్లాన్ ఎంత ఉందో చెప్పండి. అక్కడ ఏమంటున్నాడు? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగుటకై, దేవుని కృపకు మహిమ తెచ్చే విధంగా ఆయనకు కీర్తి రావాలని ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన దయా సంకల్పము చొప్పున ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనకు పిల్లలుగా నిన్ను చేసుకోవాలని. భూమి మీద ఉన్న మనుషులందరూ ఎవరో తెలుసండి? దేవుని సంతతి,
దేవుని వారసులం, దేవుని పోలిక, దేవుని స్వరూపం, మరి దేవుని యొక్క దేవుని సన్నిధిలోంచి వచ్చిన వాళ్ళం, ఆయనలో నుంచి వచ్చిన వాళ్ళం మనం. ఆయన రూపాన్ని ఇచ్చాడు, ఆయన పోలికనిచ్చాడు, ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు, ఆయన భావాలను నీకు ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన రూపముతో ముందుగానే ఎన్నిక చేసుకొని కిందకన్నాడు. చూడండి ఏమంటున్నాడు, మనలను ముందుగా ఎప్పుడు చేస్తున్నాడంటండి, ముందే నిర్మాణం చేశాడు. రైతు పొలంలో విత్తనాలు వేయటానికి ఏం చేస్తాడు తెలుసండి, తొలకరు వచ్చిన తర్వాత, మేఘాలన్నీ పట్టి, వర్షం అంతా పడిన తర్వాత, అందరూ పొలాలు దున్నిన తర్వాత అప్పుడు వెళ్ళి విత్తనాలు కొనుక్కురాడు. ముందే విత్తనాలు తెచ్చుకొని దాచుకుంటాడు. ఎప్పుడు తొలకర వర్షం ప్రారంభమవుతుందో చూస్తాడు, పొలాలంతా చక్కగా చదును చేస్తాడు, చక్కగా దున్నుతాడు, పొదును చూసుకొని విత్తనాలు పెట్టేస్తాడు. విత్తనాల కొరకు ముందేనా సంవత్సరం క్రితమే దాచిపెట్టుండొచ్చు. పంట పండినప్పుడే కొంతమంది రైతులు పూర్వంలో ఆ పంటలో కొంత భాగాన్ని విత్తనాలుగా తీసి దాచేవాళ్ళండి. విత్తనాన్ని జాగ్రత్త చేసుకునేవాళ్ళు. మనలో కూడా ఈ భూమి మీదకి పంపించడానికి ముందే దేవుడు ప్రణాళిక ఉంది. ఎప్పుడు చూడని ఏమన్నాడు తెలుసండి, నిన్ను నన్ను నిర్మాణం చేయక ముందే తన దగ్గర ఉంచుకొని మనల్ని ముందుగా తన కోసం ఏం చేస్తున్నాడంటండి, మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులంగాను నిర్దోషులంగాను ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మోహన్ రాజాకి మరి వానికి వివాహం అవ్వాలని నువ్వు అనుకున్నావా, నేను అనుకున్నానా, ఎవరు అనుకుంటే పెళ్లి చేసాడండి? వాళ్ళకి దేవుడు అనుకొని వాళ్ళకి పెళ్లి చేసాడు. వాళ్ళిద్దరి గర్భము ద్వారాగా మరి వాళ్ళిద్దరి తరపున 2 బిడ్డలు భూమి మీదకి రావాలి. అది దేవుని నిర్మాణం, దేవుని ఆలోచన. ఆ ఇద్దరిలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ కుమారుని కూడా ముందే నిర్మాణం చేసుకున్నాడు, ముందే డిజైన్ చేసుకున్నాడు, ముందే ఆలోచన కలిగి ఉన్నాడండి. ఆయన ప్లాన్లో, ఆయన ప్రణాళికలో ముందే అయిపోయింది. ఆయన అనుకున్నాడు గనక ఈ బిడ్డకు ఈ భూమి మీద ఇలా ఉండాలని, ఈ తల్లిదండ్రుల గర్భంలో, ఈ గ్రామంలో ఇక్కడ జన్మించాలని ఆయన ప్రణాళిక ఎప్పుడు అనుకున్నాడు తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే. మన జీవితం, మానవ జన్మ దేవుని వరం. ఎంత గొప్ప వరం! ఆయనకు ఆలయంగా ఉండటానికి, ఆయన రూపాన్ని కలిగి ఉండటానికి, ఆయన ఆత్మను ధరించడానికి కలిగిన వాళ్ళమండి. జంతువులకు, జీవరాశులకు, పక్షులకు ఇవ్వని ఈ ఆధిక్యత నీకు నాకు ఇచ్చాడంటే ఎంత గొప్ప వరం అండి అది. ఆయన రూపముతో, ఆయన పోలికతో, ఆయన ఆలోచనతో, ఆయన ప్రణాళికతో ఈ భూమి మీదకు వచ్చిన వాళ్ళం మనం. కనుక ప్రియమైన దేవుని వర్లారా, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి పుట్టిన వాళ్ళం. ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి, ఆయన కొరకు బ్రతకటానికి, ఆయన్ని సంతోష పెట్టడానికి, ఆయన్ని మహిమపరచడానికి భూమి మీదకు వచ్చిన వాళ్ళం మనం అంతా. నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి, నువ్వు అనుకున్నది జరిగించడానికి, నీకు నచ్చినట్టుగా ఉండటానికి కాదు దేవుడు నీకు జన్మిచ్చింది. దేవుడు అనుకున్నట్టుగా ఉండాలని, ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలన్నది దేవుని ప్రణాళిక. కనుక ప్రియమైన దేవుని వర్లారా, భూమి మీద ఉన్నటువంటి మనుషులను ఆయన నిర్మాణం చేసి, ఆయన చేసింది కాక ఆయన తీర్మానంలో, ఉద్దేశాల్లో, భావాల్లో నీకంటూ ఒక పూర్తి స్వేచ్ఛను, హక్కును ఇచ్చి గొప్పగా జీవింపజేసే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కనుక ప్రియమైన దేవుని వల్లారా, మానవ జన్మ దేవుడు మనకిచ్చిన వరం. ఈ వరాన్ని దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయనకు మహిమకరంగా ఉంటున్నాము, ఆయనకు ఆయాస్కరంగా బ్రతుకుతున్నాము. మన జన్మ పరమార్థం ఎరగక నీకు నచ్చినట్టుగా జీవించి మోసపోతున్నావో, మరిన్ని విషయాలు అన్నగారు మనకు వివరిస్తారు. చక్కగా విందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తల్లిదండ్రులు ఎందరూ ఉన్నా అనే పాట ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు విత్తబడినటువంటి మాటల్లో దోషములుంటే క్షమించి ప్రతి ఒక్కరిని ఆలోచింప చేయని నాయన. మానవ జన్మ దేవుని వరమని, ఇంత గొప్ప భాగ్యము, ఇంత గొప్ప ఆధిక్యత